లేదు. నువ్వు ఒక్క ఆత్మను సంపాదిస్తే దేవుని దగ్గర గొప్ప ప్రతిఫలం ఉంటుంది. గొప్ప ప్రతిఫలం చెప్పలేం ఆ విలువని. మందిరం కోసం నువ్వు ప్రయాసపడితే ఆ కష్టం దేవుడు మర్చిపోడు. నువ్వు పడిన కష్టం దేవుడు మర్చిపోను. నేను మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. మందిరం కోసం పడిన కష్టం ఆయన గుర్తుపెట్టుకుంటాడు. నీ కష్టమును నీ ప్రయాసమును నాకు తెలుసని ప్రభు ప్రకటన గ్రంథంలో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మన జీవితాలు వృధాగా ప్రయాసపడకూడదు. మన జీవితం వృధా ప్రయాసలో మునిగిపోకూడదు. ప్రభువునందు ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. నువ్వు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రయాస వ్యర్థం కాదు. నీకు